గాంజా మత్తులో పడి యూత్ కెరియర్ ని కోల్పోతున్నారు. గాంజా తీసుకొని ఎక్కడ పడితే అక్కడ తాగేసి రోడ్ల మీదకి వచ్చి బైక్లు వీల్స్ లేపుకుంటూ అలాగే కత్తులు చేపించుకుంటా బెదిరిస్తూ కొంతమంది ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఇట్లాంటివి చేస్తున్నారు యూత్. మీరు ఒక్కసారి గాంజా తాగే తప్ప మన ఫ్యామిలీ ఎలా ఉంది, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఈ చిన్న వయసులో గాంజా తాగేది అవసరమా? ఫ్యూచర్ లో మనం ఎలా ఉండబోతున్నాం? ఇలాగే గాంజా తాగుతూ ఉంటే ఫ్యూచర్ లో మనం ఏమైపోతాం, మన కుటుంబం ఏమైపోతుంది? ఇట్లాంటివి మాత్రం అస్సలు అయితే ఆలోచించుకోరు. ఒక్కసారి మీరు ఆలోచించుకున్నట్లయితే మీ కెరియర్ చాలా మంచిగా అయితే ఉంటుంది. గాంజాకి ఒక్కసారి అట్రాక్ట్ అయిపోయినామంటే మనల్ని దెబ్బతీస్తుంది, అలాగే మన ఫ్యామిలీని కూడా దెబ్బతీస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చి పంపిస్తారు, కాలేజీకి పోతున్నాలే మన అబ్బాయి అని. మనం ఏం చేస్తున్నాం, ఆ డబ్బులు తీసుకొని పోయి గాంజా ఎక్కడైతే అమ్ముతారో ఆ గాంజా దగ్గరికి వెళ్ళేసి ఆ గాంజా తీసుకొని బాటిల్స్ లేకేసుకొని దానికి ఒక పెన్ను రీఫిల్ పెట్టి స్మోక్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడైతే ఉంటారనమాట. ఇన్ కేస్ పోలీసు వాళ్ళకి దొరికినాయంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకొని, ఇప్పుడు నువ్వు చదువుకునే ఏజ్ లో కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. పట్టుకొని కేసులు పెట్టేస్తే నువ్వు స్టేషన్ లో ఉంటావు, మీ అమ్మ వాళ్ళు స్టేషన్ బయట ఉంటారు. నీ ఎంతో ప్రేమగా కాలేజీకి పంపిస్తే మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ లో మనం ఇరుక్కున్నట్లయితే మన ఫ్యామిలీ ఎంత సఫర్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కడే చెప్తున్నా, ఒక చిన్న మిస్టేక్ వల్ల ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది.